అస్సాం శాసనసభ ఎన్నికల కోసం 126 సీట్లలో ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పటికీ కొన్ని సీట్లు అలాంటివి ఉన్నాయి. అక్కడ పోటీ కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య కాకుండా కొందరు తిరుగుబాటుదారుల కారణంగా ఈ పోటీ త్రిముఖంగా ఉంది. మరియు దీని కారణంగా అందరి దృష్టి ఈ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారంపై నిలిచింది. ఇందులో ఒకటి అస్సాం రాజధాని గౌహతికి ఆనుకుని ఉన్న దిస్పూర్ శాసనసభ. ఇక్కడ ముగ్గురులో 2 అభ్యర్థులకు గతంలో బీజేపీతో సంబంధం ఉంది మరియు బీజేపీ అధికారిక అభ్యర్థి నామినేషన్ వేయడానికి 36 గంటల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. మీరు కాంగ్రెస్లో ఉండేవారు ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు మరియు ఇక్కడ బీజేపీలో తిరుగుబాటు జరిగింది. ఇది తిరుగుబాటు కాదు, ఇది చాలా సహజం. గతంలో ఈ నియోజకవర్గం కోసం ఇది ప్రతి రాజకీయ పార్టీలోనూ ఉంటుంది. కాంగ్రెస్లో అయితే చాలా ఎక్కువగా జరుగుతాయి. మీకు తెలుసు, కాంగ్రెస్లో అయితే విచ్ఛిన్నం జరుగుతుంది. ఇక్కడైతే ఏమీ జరగలేదు కాబట్టి ఇది సహజమే. ఎన్నికల అంతర్గత ప్రజాస్వామ్యంలో ప్రజలు పనిచేస్తారు. టికెట్ అయితే ఒక వ్యక్తికి, ఒక పర్సన్కే కదా లభిస్తుంది. అందువల్ల ఇది ఒక చాలా సహజమైన ప్రతిచర్య. కానీ అది ఇప్పుడేమీ సవాల్ కాదు. ఏ సమస్య లేదు. ప్రద్యోత్ బోర్డోలోయ్ ఒక ఎంపీగా ఉండేవారు. ఎమ్మెల్యే ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? నాకు ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశం ఏమీ ఉండలేదు. నేను అంతకుముందు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. అస్సాంలో నేను 15 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. కానీ నా పార్లమెంటు పదవీకాలం మీకు తెలిసే ఉంటుంది. ఇది నా 2వ టర్మ్ మరియు నా పదవీకాలం జూన్ 2029 వరకు ఉంది. మూడున్నర సంవత్సరాల పదవీకాలం ఇంకా మిగిలింది. కానీ ఆ రోజు మార్చి 19వ తేదీన నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు అదే రోజు అదే సమయానికి నేను పార్లమెంటుకు కూడా రాజీనామా చేసేసాను. నాకు మిగిలి ఉన్న 3.5 సంవత్సరాల పదవీకాలాన్ని కూడా వదిలేసి నేను వచ్చేశాను. కానీ ఆ సమయంలో నేను మళ్ళీ అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నాకు ఎలాంటి ప్రణాళిక ఉండలేదు. ఈ విషయం మీరు చేయాలని బీజేపీ అధిష్టానం నాతో చెప్పింది. కాంగ్రెస్కు విధేయుడిగా లేని వ్యక్తి బీజేపీకి విధేయుడిగా లాయల్గా ఎలా ఉంటాడు? అది విషయం కాదు. నేను ఎల్లప్పుడూ కాంగ్రెస్కు విధేయుడిగా ఉన్నాను అనేది తప్పుడు మాట. కానీ వాళ్ళు మిమ్మల్ని ఇలా పట్టుకుంటే మీరేం చేయాలి? నేను ఏ కాంగ్రెస్లో అయితే పనిచేశానో ఆ కాంగ్రెస్ ఇప్పుడు లేదు. ఏ కాంగ్రెస్ అయితే పతనమవుతుందో ఆ కాంగ్రెస్ ఇప్పుడు లేదు. నాకు ఒక చివరి ప్రశ్న ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయినా లేదా అమిత్ షా గారైనా వాళ్ళు ఏమంటారంటే ఇంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి చాలా ఎక్కువగా ఉండేదని. మీరు ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మీరు డూ యూ సబ్స్క్రైబ్ టు దిస్ అలిగేషన్? నో, అవినీతి అయితే కొంచెం ఉండేది. కానీ అది మనిషిని బట్టి ఉంటుంది. నా 15 ఇయర్స్లో నాకు అగెన్స్ట్గా మీరు వెతకండి. నాకు అగెన్స్ట్గా ఒక్కటి కూడా ఏ కరప్షన్ ఛార్జ్ లేదు. థ్యాంక్ యూ. బీజేపీని అస్సాంలో కొంతమంది ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళలో మీరు కూడా ఒకరు. మరి ఈరోజు మీరు రిబెల్. అలా ఎందుకు? యాక్చువల్లీ విషయం ఏంటంటే చూడండి, మేము వాజ్పేయి గారి ఆదర్శాలను చూసి భారతీయ పార్టీలోకి వచ్చొచ్చాము. ఎందుకంటే మా అస్సాంలో 1979 నుండి 1985 వరకు ఒక పెద్ద యాజిటేషన్ జరిగింది. అయితే ఆ యాజిటేషన్లో ఏం జరిగింది? వాజ్పేయి గారి నాయకత్వంలో బీజేపీ అస్సాంతో పాటు నిలబడింది. అయితే ఆ టైంలో మేము స్కూల్లో కాలేజ్లో పిల్లలుగా ఉండేవాళ్ళం. అయితే అదే టైం నుండి వాజ్పేయి గారి ఆదర్శని తీసుకుని మాకు కనీసం 20 సంవత్సరాలు వచ్చినప్పటి నుండి మేము బీజేపీలోకి రావడం మొదలుపెట్టాము. మరి ఇక్కడైతే బీజేపీకి ఎలాంటి పరిస్థితి లేదు. అయితే మేము చాలా కష్టపడ్డాము. కనీసం ఇప్పటికీ 35 సంవత్సరాల పాత విషయం ఇది. అయితే దీన్ని తీసుకుని నేను వచ్చాను. ఎప్పటి నుండైతే పార్టీలోకి కాంగ్రెస్ నుండి రావడం మొదలైందో అప్పటి నుండి మా అంటి పాత కార్యకర్తలందర్నీ ప్రతి పదవి నుండి తొలగించి వాళ్ళు కూర్చోవడం ఒక నార్మల్ విషయం అయిపోయింది. అయితే ఈసారి కూడా అలానే జరిగింది. టికెట్ డిక్లరేషన్ చేయడానికి 1-2 రోజుల ముందు ఒక వ్యక్తి కాంగ్రెస్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండేవాడు.
తన డిఎన్ఏలో కాంగ్రెస్ ఉందని అతనే స్వయంగా డిమాండ్ చేశాడు. ప్రజ్యోత్ బోర్డ్లోయ్ అని అతని పేరు. అయితే అతను అకస్మాత్తుగా పార్టీలో జాయిన్ అయ్యాడు. మరి అకస్మాత్తుగా అతనికిక్కడి నుండి దిస్పూర్ నుండి క్యాండిడేచర్ ఇచ్చేశారు. అయితే దానికి వ్యతిరేకంగా ఒక కాంగ్రెస్ వ్యక్తికి మద్దతు ఇవ్వడాన్ని మా ఆదర్శం ఒప్పుకోదు. అందుకే నేను స్వాభిమానిని. అందుకే నేను పార్టీ వదిలేశాను. మీరు స్వాభిమాని అయితే ఇక్కడ ఒక అఫీషియల్ బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడని మరియు ఒక ఒరిజినల్ బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? ఒకరు డిఎన్ఏ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు, ఇంకొకరు కూడా కాంగ్రెస్ వారు ఉన్నారు, మరియు నేను ఒక్కడినే బీజేపీ నుండి బయటకు వచ్చి బీజేపీ గురించి మంచిగా ఆలోచించి పోరాడుతున్న పాతవాడిని. హేమంత బిస్వా శర్మ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే అప్పుడు బీజేపీలో సర్వం సహా అతనే మరియు అన్నీ అతనే. అతనే అంతా. ఇప్పుడు అతను యజమాని. అస్సాంలో బీజేపీ ఒక కంపెనీ అయిపోయింది. హేమంత్ బిస్వాస్ శర్మ ఆ కంపెనీకి యజమాని. మరియు హేమంత్ బిస్వాస్ శర్మ పైన ఇంకెవరు యజమాని ఉన్నారో తెలియదు. అతని పైన ఢిల్లీ నుండి ఏదో ఒక శక్తి ఉంది. తన్ని ఎవరూ కదిలించలేరు. కాని అతన్ని వ్యతిరేకించే మాలాంటి బలమైన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాము. అయితే ప్రజలు మీకు మద్దతిస్తున్నారు. మీరు చూడండి, ఫలితం చూడండి. ప్రజలందరూ మద్దతిస్తున్నారు. ప్రజలందరూ మాకు మద్దతిస్తున్నారు. అయితే ఇది పార్టీకి మంచిది కాదు. ఈరోజు 35 సంవత్సరాలు మీరే ఆలోచించండి. మా కెరీర్ వదిలేసి మేము బీజేపీ కెరీర్ను నిర్మించాము. అయితే ఇలాంటి పరిస్థితి ఉండటం మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు. మరియు ఇంకొక విషయం ఏమిటంటే, నందితా గార్లోసా గత 5 ఏళ్లుగా మంత్రిగా ఉన్నారు. 5 ఏళ్ల క్రితం అతన్ని కాంగ్రెస్ నుండి తీసుకువచ్చారు. తీసుకురాగానే ఆయనకు టిక్కెట్ ఇచ్చేశారు. ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. ఈసారి అతనికి టికెట్ ఇవ్వకపోవడంతో మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అయితే ఈ కాంగ్రెస్ నుండి వస్తున్న వాళ్ళు తమ కోసం వస్తున్నారు, తమ సొంత ప్రయోజనం కోసం వస్తున్నారు, పార్టీ ప్రయోజనం కోసం రాలేదు. రేపేదైనా జరిగితే ఇదిగో నందితా గార్లోసా 1 వారం క్రితం వెనక్కి వెళ్ళిపోయినట్టు మళ్లీ కాంగ్రెస్ నుండి కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇలాగే అవుతుంది కదా. వీళ్ళు కేవలం తమ సొంత ప్రయోజనం కోసమే పనిచేస్తారు. మీరు మోదీ గారికి, షా సాహెబ్కి ఎవ్వరికీ అప్పీల్ చేయలేదు, మాట్లాడలేదు. అయ్యా, మాకొక సంవత్సరం వరకు ఆయన అపాయింట్మెంట్ దొరకదు. కానీ కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్లకి 24 గంటల్లో అపాయింట్మెంట్ దొరికేస్తుంది. ఇదే మాట మోదీ గారిని 99లో నా కారులో ఆయన్ని షిల్లాంగ్కు తీసుకువెళ్లాను. మరియు ఆయన షిల్లాంగ్ అంటే మేఘాలయలోకి ప్రవేశించే ముందు నా జీవితంలో మొదటిసారి నేను మేఘాలయకు వెళ్తున్నాను అని స్వయంగా అన్నారు. మరియు ఆ మోదీ గారు ఆ సమావేశంలో కూర్చున్నారు. అందులో నా పేరు తొలగించబడింది, నామినేషన్. అయితే బహుశా మోదీ గారికి ఈ వార్త తెలిస్తే కనీసం మోదీ గారికైనా బాధగా అనిపిస్తుంది, మనం ఇలాంటి ఒక వ్యక్తిని తొలగించామని. ఎవరైతే 99 సంవత్సరం నుండి స్వయంగా మన కారులో వెళ్లారో మరియు 99 నుండి ఈ రోజు వరకు, అంటే ఈ రోజు నుండి 1 వారం క్రితం వరకు పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారో. కాంగ్రెస్ జీ, ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. దిస్పూర్ సీట్ ఏదైతే ఉందో ఇప్పుడు సీట్ కోసం పోరాటం, ఒక డైరెక్ట్ కాంగ్రెస్పై విశ్వాసం, నిష్ఠతో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాడుతున్నాను. ఇంకా బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎంపీ ప్రద్యోత్ బోర్డోలోయ్ గారు, ఆయన నిజానికి బీజేపీ కాదు, మేము దీన్ని కాంగ్రెస్ జేపీ అని పిలుస్తున్నాం. అది హిమంత బిస్వా శర్మ యొక్క బీజేపీ. కాబట్టి బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నాకనిపిస్తుంది వాళ్ళు కూడా ఆ కాంగ్రెస్ జేపీకి ఓటు వేయరు. ఎందుకంటే బీజేపీ యొక్క సీనియర్ పాత కార్యకర్తలు ఎవరైతే పార్టీని నిర్మించారో ఆ వ్యక్తులనే నిరాశపరిచి తన సౌలభ్యం కోసం ఏదైతే చేశారో అతనికి దానివల్ల సహాయం జరగదు. ఇంకా నాకనిపిస్తుంది బీజేపీ నుండి వచ్చిన జనతాదళ్ ఇండిపెండెంట్ ఎవరైతే పోటీ చేస్తున్నారో అతను కూడా బీజేపీ ఓట్లనే తీసుకుంటాడు. కాబట్టి అందుకే మీ పోటీ ఎవరితో? నా పోటీ నాకనిపిస్తుంది ప్రజ్యోత్ గారితో ఉండదు. నా పోటీ జనతాదళ్తోనే ఉంటుంది. మరియు ప్రస్తుతానికి చివర్లో మేము అంతే. ఇక్కడైతే బీజేపీ కంచుకోటగా ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకు ఇది అర్థమైపోయింది. ఎప్పుడైతే పార్టీని నిర్మించిన బీజేపీ కార్యకర్తలను సైడ్లైన్ చేసి హిమంత బిస్వా శర్మ తన పాత కాంగ్రెస్ సహచరులు ఎవరి అవినీతి ఫైల్స్ రెడ్ కార్పెట్ కింద ఉన్నాయో వారందర్నీ ఒకచోట చేర్చి 28 మంది సభ్యులు అందరూ కాంగ్రెస్ వాళ్ళకి టికెట్లిచ్చారో
కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇది అర్థం చేసుకున్నారు. ఎప్పటి వరకైతే హిమంత బిస్వా శర్మ ఉంటాడో అప్పటి వరకు బీజేపీ పాత కార్యకర్తలకు భవిష్యత్తు లేదు. ఇక్కడొక స్కీమ్ ఉంది. ఎన్నికలకు సరిగ్గా ముందు మరియు 9 రోజుల స్కీంలో 9,000 రూపాయలు 40 లక్షల మహిళల ఖాతాలలో వేశారు. మీ స్పందన? అలాగే బీహార్లో కూడా వేశారు. 1 కోటి మంది మహిళల అకౌంట్లో 10,000 వేశారు. కానీ ఎన్నికల దగ్గర ఏమైంది? వాళ్ళకి దాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయమని నోటీస్ వచ్చింది. అయితే మా అస్సాం మహిళలు సరస్వతి లాంటివారు. కాని మొదట వీళ్లు ఇచ్చి తర్వాత మళ్లీ తీసుకున్నారని చూశారు. కాని వాళ్ళక్కూడా అర్థమైంది 9,000 ఓట్ల కోసం ఇచ్చారని. మన డబ్బే మనకిచ్చారు. అందుకే వాళ్ళు కూడా ఈసారి బీజేపీకి ఓటు వేయరు. ఎందుకంటే అందరికీ తెలుసు ఆ ప్రజల మీద 2 లక్షల కోట్ల అప్పు ఉంది. ఒక చేత్తో అతను 1,250 రూపాయలు ఇస్తున్నాడు, మరో చేత్తో అతను 57,000 ప్రభుత్వ అప్పు తీసుకుంటున్నాడు. కాబట్టి అందరికీ ఇదే అర్థమైపోయింది. నాకనిపిస్తుంది వాళ్ళు కూడా ఈసారి కాంగ్రెస్కే ఓటు వేస్తారు. మీరు బీజేపీలో కూడా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఏం తేరా? నేను 17 సంవత్సరాలు బీజేపీలో ఉన్నాను. గ్యాండోళన్లో నేను బీజేపీని వదిలేసొచ్చేశాను. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు నేను బీజేపీ నుండి ఉట్టి చేతులతో వచ్చాను. ప్రద్యోత్జీకి అంత దమ్ము లేదు. ఆ కాంగ్రెస్ వాళ్లే వీళ్ళని తయారు చేసి పంచి పోషించి ఇంత పెద్ద నాయకులను చేసింది. వాళ్ళు ఎన్నికలకు 1 నెల కూడా లేనప్పుడు పార్టీని విడిచిపెట్టి వాళ్ళ సౌకర్యం కోసం వెళ్ళిపోయారు. అందుకే ప్రజలు చూస్తున్నారు. నేను కాంగ్రెస్లో ఎప్పుడు చేరానంటే కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు. ఆ మాత్రం దమ్ము నా దగ్గరుంది. మేము సవాళ్లను స్వీకరిస్తాము. అందువల్ల ఈసారి గౌహతి దిస్పూర్లో నాకనిపిస్తోంది, గతసారి నేను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేశాను. నాకు 6.5 లక్షల ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గం నుండి 50,000 కంటే ఎక్కువ మంది ప్రజలు నాకు ఓటు కూడా వేశారు. ఈసారి ప్రజలు నాకు లక్షలకు పైగా ఓటు వేస్తారు. నేను గెలవగలను. ఇది నా నమ్మకం.